ఆరోగ్యమే ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పోషకాహార నిధి అని చెప్పదగ్గ ఒక ఆహార పదార్థం గురించి తెలుసుకుందాం. అవే ఖర్జూరం. వీటినే డేట్స్ అని అంటారు. వీటి తాలూకా శాస్త్రీయ నామం ఫీనిక్స్ డాక్టిలిపెరా. ఇవి పాల్మే లేదా అరేకేసి అనేటువంటి తాటి కుటుంబానికి చెందినటువంటివి. ఇవి ద్రాక్ష పళ్ళలాగా గుత్తులుగా ఈ చెట్లకి కాస్తూ ఉంటాయి. రకాన్ని బట్టి అంటే వీటిలో కలర్స్ రంగులు ప్రకాశవంతమైన అంటే డీప్ రెడ్ నుంచి ప్రకాశవంతమైనటువంటి పసుపు రంగు డీప్ ఎల్లో దాకా అనేక రకాలలో రంగుల్లో కూడా ఇవి మనకి లభిస్తూ ఉంటాయి. ఖర్జూరంలో ముఖ్యంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, అంతేకాకుండా సూక్రోజ్ వంటి న్యాచురల్ షుగర్స్ అంటే సహజమైనటువంటి చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి అద్భుతమైనటువంటి శక్తిని మనకు తక్షణమే పెంచుతాయి. కాబట్టి డాక్టర్స్ కూడా ఈ ఖర్జూరాన్ని తక్షణ శక్తి గురించి మనకి మన డైట్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఖర్జూరంలో ఉండేటువంటి పోషకాహార విలువల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ ఖర్జూరంలో పొటాషియం మనకి లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి బీపీతో బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఈ ఖర్జూరాన్ని తీసుకున్నట్టయితే వాళ్ళ రక్తపోటు నియంత్రణ జరగడమే కాకుండా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మెగ్నీషియం కూడా ఖర్జూరంలో ఎక్కువగా ఉంటుంది. ఇవి నరాల వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. అంటే నరాలు అంటే న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అలాగే న్యూరలాజికల్గా స్ట్రెంగ్తెన్ కావాలనుకున్న వాళ్ళు ఖర్జూరాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కండరాలు మజిల్స్ తాలూకా పనితీరు కూడా ఇది చక్కగా ఉపయోగపడి వాటి తాలూకా బలాన్ని పెంచేటువంటి విధంగా ఖర్జూరం పనికొస్తుంది. తర్వాత దీంట్లో పుష్కలంగా ఐరన్ లభిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది అనీమియాతో బాధపడుతున్నారు. రక్తహీనత అనేటువంటిది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఈ రక్తహీనతను న్యాచురల్గా తగ్గించుకోవాలన్నా ఈ ఖర్జూరాలు మనం తీసుకున్నట్లయితే చక్కగా రక్తహీనత నుంచి మనం బయటపడి శుభ్రమైనటువంటి రక్తం మన శరీరంలో ఫార్మ్ అవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాల్షియం ఈ ఖర్జూరాల్లో మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాల్షియం గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. మనకి శరీరంలో అన్ని భాగాల్లో కూడా ఎముకలు బలంగా ఉన్నట్లయితే మనం పని చేయడానికి అవకాశం ఉంటుంది. చక్కగా రోజువారీ పనులు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఖర్జూరాలు మనం తీసుకున్నట్లయితే కాల్షియం ఎక్కువగా ఉండి ఈ ఎముకలు బలంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ ఖర్జూరాల్లో సోడియం మనకు ఎక్కువ లభిస్తూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో ద్రవ సమతుల్యతని నిలబెట్టి చక్కగా ఏ రకమైనటువంటి వ్యాధులు కానీ ఏ రకమైనటువంటి సమస్యలు కూడా రానికుండా ఈ సోడియం సఫిషియెంట్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. శరీర పోషక విలువలకి ఈ సోడియం ఈ ఖర్జూరాల్లో మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అలాగే విటమిన్ డి, ఈ విటమిన్ డి అనేటువంటిది మనకి సహజంగా సూర్యకాంతి నుంచి లభిస్తూ ఉంటుంది. అయితే సూర్యకాంతి నుంచి మనకి లభించాలన్నా మనం ఎక్కువసేపు ఎండలో ఉండటం కష్టం. అలాగే ఉండే అవకాశం కూడా మనకి దొరకపోవచ్చు. కాబట్టి ఈ ఖర్జూరాలు లాంటి పదార్థాలను కనుక మనం తీసుకున్నట్టయితే విటమిన్ డి వీటిలో ఎక్కువగా ఉండి ఇవి ఎముకలు మరియు యాంటీబయాటిక్గా రోగ నిరోధక శక్తిగా ఇవి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖర్జూరాలు ఉపయోగించండి, విటమిన్ డి పుష్కలంగా పొందండి. అలాగే కాపర్ కూడా ఈ ఖర్జూరాల్లో మనకి లభిస్తుంది. కాపర్ మెయిన్గా మెదడు యొక్క ఆరోగ్యానికి అంతేకాకుండా నాడీ వ్యవస్థ వీరికి చాలా ఉపయోగపడుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే మనకి మన శరీర భాగాలన్నీ పనిచేస్తాయన్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. కాబట్టి ఈ కాపర్ అధికంగా లభించేటువంటి ఖర్జూరాలు లాంటి పళ్ళు ఉపయోగించినట్లయితే చక్కగా మెదడు ఆరోగ్యానికి ఈ కాపర్ మనకి పనికొస్తుంది. అలాగే నియాసిన్ అంటే దీన్ని విటమిన్ B3 అంటారు. ఈ నియాసిన్ అనేటువంటిది కూడా దీంట్లో లభిస్తుంది. ఇది శక్తి ఉత్పత్తికి దోహదపడుతుంది. అంటే మన శరీరంలో శక్తి ఇంప్రూవ్ అయి శక్తి వల్ల మనం ఏ రకమైనటువంటి నీరసం లేకుండా ముఖ్యంగా
ప్రతిరోజు రోజువారీ పనులన్నీ కూడా చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఖర్జూరాల్లో సిలికాన్ కూడా మనకి లభిస్తుంది. ఇది ఎముకలు, చర్మం, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రోజుల్లో చాలామంది చర్మం ముడతలు పడిపోయినట్టుంటుంది. అలాగే ఎముకలు కూడా బలహీనంగా ఉండి నడుస్తున్నప్పుడు కూడా మాటిమాటికి పడిపోవటం లాంటి కొంతమందికి, అందరికీ ఉండకపోయినా కొంతమందికి ఉంటుంది. అలాగే జుట్టు తెల్లగా జుట్టుగా మారిపోవటం కానీ, జుట్టు లేకపోవటం కానీ, బాల్డ్నెస్ రావటం కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళందరూ కూడాను ఖర్జూరాలు కనుక తప్పనిసరిగా వాడినట్టయితే దీనిలో ఉన్నటువంటి సిలికాన్ అనేటువంటి పదార్థం వల్ల చక్కనైనటువంటి ఎముకల దృఢత్వం, చర్మం బిగుసుకొని మంచి అందంగా తయారవుతుంది. అలాగే జుట్టు ఆరోగ్యం, జుట్టు పెరగటానికి కూడా ఈ సిలికాన్ మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఫాస్ఫరస్ కూడా మనకి ఖర్జూరాల్లో లభిస్తుంది. దీంట్లో కణాల పనితీరుకు అంటే కణాలు చక్కగా పనిచేయాలంటే సెల్స్ ఈ ఫాస్ఫరస్ అనేటువంటిది కంపల్సరీగా కావాలి. ఈ ఫాస్ఫరస్ అనేటువంటిది ఖర్జూరంలో మనకి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఈ ఫాస్ఫరస్ వల్ల మన కణాల సెల్స్ తాలూకా యాక్టివిటీ అనేటువంటిది చాలా బ్రైట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఖర్జూరం తాలూకా ముఖ్యమైనటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడాను సమప్ చేసి, అంటే ఒక దగ్గరికి చేర్చి చెప్పినట్లయితే ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, అంటే యాంటీబయాటిక్గా ఉపయోగపడతాయి. రెండవది జీర్ణక్రియ, అంటే డైజెస్టివ్ సిస్టమ్ని ఇది బాగా మెరుగుపరుస్తుంది. ఏ రకమైనటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా త్రేణుపులు, పులి త్రేణుపులు, అలాగే రాత్రిపూట నిద్రపట్టకపోవటం, ఇలాంటి జీర్ణక్రియకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఇది పరిష్కరిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే హార్ట్ మనకి చక్కగా పనిచేయాలన్నా, రక్త ప్రసరణ జరగాలన్నా, హృదయం ఎక్కువ కాలం మనం జీవించాలన్నా, అంటే ఏ విధమైనటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ఖర్జూరం అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొట్టమొదటే మనం చెప్పుకున్నట్టుగా దీంట్లో ఉన్నటువంటి చక్కెర స్థాయి, అంటే చక్కెర నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ తక్షణ శక్తి యాడ్ కూడా చూస్తుంటాం టీవీల్లో, ఆ తక్షణ శక్తి అనేటువంటిది మనం దీంట్లో పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలామందికి ఒక సందేహం వస్తుంది, ఖర్జూరాలు మనం రోజుకి ఎన్ని తీసుకోవాల్సి ఉంటుంది, ఎన్ని తీసుకుంటే మంచిది? ఈ విధమైనటువంటి సందేహాలకి మనం సమాధానంగా రోజుకి సుమారుగా ఒక 2 నుంచి 3 ఖర్జూరాలు తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది. మితంగా ఏదైనా సరే, ఎంత మంచి వస్తువు అయినా సరే మితంగా తీసుకోవడం ఒక విధంగా మంచిది. కాకపోతే ఇక్కడ ఇంకొక శ్రద్ధ, మనం కేర్ తీసుకోవాల్సిన విషయం ఏమిటంటే దీంట్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయని మనం మొట్టమొదటే చెప్పుకున్నాం. ఇది డయాబెటిక్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా రోజుకు 1 చొప్పున తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఏదైనా లెవెల్స్ ఇంకా ఏమైనా పెరిగినట్టు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే 2 రోజులకు ఒకసారి కూడా ఇది తీసుకున్నట్లయితే చక్కగా బాగుంటుంది. ఈ విధంగా ఖర్జూరాన్ని మనం మన తాలూకా రోజువారీ ఆహార పదార్థాల్లో ఒకటిగా చేర్చి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. విన్నారుగా, ఈ విధమైనటువంటి ఖర్జూరం యొక్క ఉపయోగాల గురించి తెలుసుకోవటమే కాకుండా ఈ ఖర్జూరాన్ని ఎలాగ వాడాలో, ఎలాగ ఉపయోగించాలో కూడా మనం తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని దేశ విదేశాల్లో ఉండేటువంటి మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ పంపించండి. ఎందుకంటే మనం మొట్టమొదటే చెప్పుకున్నట్లు ఆరోగ్యమే ఐశ్వర్యం. మనకు ఐశ్వర్యం అనేటువంటిది మరొకటి లేదు. మనం మంచిగా ఆరోగ్యంగా జీవితాంతం ఉన్నట్లయితే అదే ఐశ్వర్యం కింద మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఐశ్వర్యం అనేటువంటిది అందరికీ కావాల్సి ఉంది. ఇది పళ్ళ ద్వారా, అలాగే ఆహార పదార్థాల ద్వారా వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మన బంధువులు, మన స్నేహితులు, మన పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను మాత్రం తప్పనిసరిగా మీకు నచ్చినట్లయితేనే ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోలో మరికొన్ని ఆహార పదార్థాల గురించి తప్పకుండా మనం తెలుసుకుందాం. సెలవు. ధన్యవాదాలు.